మాట్లాడే ముందు వినండి, రాసే ముందు ఆలోచించండి, ఖర్చు చేయడానికి ముందు సంపాదించండి. కొన్ని సమయాల్లో అధిక ఖర్చు తప్పదు, కానీ ఖర్చులను అదుపులో ఉంచుకొని సమర్థవంతంగా పొదుపు చేయాలి. మంచి విషయాలను ఇతరులను చూసి నేర్చుకోండి. చెడు సహవాసాలొద్దు, మంచి స్నేహితులను పక్కనే పెట్టుకోండి. వ్యాధుల కంటే భయమే అనేకులను చంపేస్తుంది. అందుచేత భయాన్ని వీడండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. సమయపాలన జీవితంలో ముఖ్యం. అనుకున్న సమయాన్ని కంటే పావు గంట ముందుగానే వెళ్ళటం నేర్చుకోండి. చేసిన తప్పును అంగీకరించండి. అది పెద్దదో చిన్నదో కావచ్చు, పరిష్కరించుకోండి. జీవితంలో నేర్చుకోవటమే అధికం, అనుభవమే అన్ని నేర్పిస్తుంది. జీవిత భాగస్వామిని మీకు తగ్గట్టు ఎంచుకోండి. భాగస్వామితో అన్ని విషయాలు పంచుకోండి. స్నేహితులుగా వారితో మెలగండి. హడావుడిగా పని చేయొద్దు, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వండి. అందరినీ ప్రేమించండి, ఈర్ష్య ద్వేషాలను పక్కన పెట్టండి. మంచి వారితో స్నేహం చేయండి, మీరు మంచివారవుతారు. కారణం లేని కోపం వద్దు, కోపాన్ని నిగ్రహించుకునేదెలాగో ఆలోచించండి. ఇతరుల గురించి తెగ ఆలోచించటం కంటే వాళ్ళింతేనని డిసైడ్ అవ్వటం మంచిది. ఎవరు చెప్పటం కరెక్ట్ అనే దానికంటే ఏది కరెక్టో ఆలోచించుకోవాలి. 1000 సార్లు ఆలోచించండి, ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. భయమే మనల్ని భయపెట్టిస్తుంది, దాన్ని తీసిపారేయండి. న్యాయం కోసం పోరాడండి, దాని గురించి ఇతరులతో ఎలాంటి భయం లేకుండా చర్చించండి. అసత్యాలొద్దు, భాగస్వాముల వద్ద ఓపెన్గా ఉండండి. సత్యం ఒంటరిగా ప్రయాణిస్తుంది, అసత్యానికే తోడు కావాలి. బ్రతకండి, బ్రతికించండి. ఇతరులచే ఏమరుపాటు చెందననే ధీమా వద్దు. ప్రపంచం ఓ రంగస్థలం అనే విషయాన్ని గమనించండి. చేసేందుకు ఎప్పుడూ పని ఉండి తీరాల్సిందే, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇతరులతో ప్రేమ స్నేహభావంతో మెలిగేవారే ఉత్సాహవంతులు. విజయానికి సంబరపడొద్దు, విజయాన్ని విర్రవీగకుండా ఉండే వ్యక్తే రెండోసారి గెలిచినట్లవుతాడు. ఓటమి అనేది తదుపరి కార్యాన్ని శ్రద్ధతో చేయాలనే హెచ్చరిక మాత్రమే. ఇతరులు మనల్ని ఓదార్చాలని భావించటం కంటే ఇతరులను మనం ఓదార్చే స్థాయికి ఎదగాలి. కఠోర శ్రమకు సరైన పేరే సాధన. అనుమానంతోనే పూర్తి నమ్మకం ఏర్పడుతుంది, అందుకని అనుమానమే జీవితం కాకూడదు. సరి అనే విషయం తెలిసినా ఆ విషయాన్ని చేయకుండా ఉండటమే పిరికితనం. ఒక పెన్ను సిర 10 లక్షల మంది ఆలోచింపజేస్తుంది.